హాయ్ హలో ఎలా ఉన్నారు? అన్నీ ఉన్నాయి ఇంట్లో కానీ తినాలనిపించట్లేదు. అలాంటప్పుడు మినపప్పు ఉంటే మినపప్పుతో ఇలా పచ్చడి ట్రై చేసుకోండి. పచ్చడిలో కంపల్సరీగా ఆమ్లెట్ వేసుకోవడం మర్చిపోకండి. మినపప్పుని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై వేసిన తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని టమాటో ముక్కలు, దాంట్లోకి ఆనియన్ ముక్కలు, దాంట్లో కొంచెం చింతపండు వేసి బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గనిచ్చిన తర్వాత ఒక 5 minutes క్లోజ్ చేసి పెట్టేసి మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాక మనం మిక్సీ జార్లోకి ఇలా ఈ టమోటాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు మొత్తం వేసి సాల్ట్ వేసుకొని మిక్సీ ఒకసారి పట్టేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ఒక్కసారి మిక్సీకి వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పప్పు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి వేసుకోండి. ఫైనల్లీ ఆనియన్తో మనం సర్వ్ చేసుకుంటే మన మినపప్పు పచ్చడి రెడీ. వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే